ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అక్టోబర్ 31వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి నవంబర్ 6వ తేదీ వరకు వార ఫలాలు ఏం చెప్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంటను కొట్టండి, ఆలను కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారు పని విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. మీ పూర్తి శ్రద్ధ మీ పనిపైనే ఉంటుంది. ఉద్యోగులు ఈ వారం మీరు మీ ఉత్తమమైన దాన్ని అందించడానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులు ఈ వారం ప్రారంభ రోజుల్లో మంచి లాభాలు పొందుతారు. అయితే ఆ తర్వాత మీరు కష్టపడి పని చేయాలి. మరోవైపు కొన్ని రాశుల వారు కుటుంబ సభ్యులతో కలవడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పిల్లల చదువుకు సంబంధించిన ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్యారంగంలో వారి పనితీరు మెరుగ్గా ఉంటుంది. మరి 12 రాశుల వారికి ఎలా ఉన్నాయి ఒక్కొక్క రాశిగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పని పట్ల బాసు చాలా సంతృప్తి అయితే చెందరు. మీరు వారి భావాలను అర్థం చేసుకోవాలి, లేకపోతే మీ ఉద్యోగం ప్రమాదంలో పడవచ్చు. సోమరితనాన్ని విడిచిపెట్టి మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి. వ్యాపారవేత్తలు లాభాలు పొందేందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రస్తుతానికి మీ వద్ద ఉన్నదాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మరోవైపు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు తమ భాగస్వామిపై తమ నమ్మకాన్ని బలోపేతం చేసుకోవడం ప్రయత్నించాలి. మెరుగైన మీ ఇద్దరి మధ్య సన్నిహితాన్ని మీ వ్యాపారంలో పురోగతిని తెస్తుంది. ఈ వారం ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఈ కాలంలో డబ్బు సంబంధిత ఆందోళనలు ఉంటే అవి తీవ్రత అవుతాయి. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే మీరు మరింత కష్టపడాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యంపై మీరు పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి వ్యాపారులు అయితే ఈ వారం ప్రారంభంలో అనేక కొత్త మార్పులు ఎదురవుతాయి. ఈ కాలంలో మీకు నష్టాలు వస్తాయి. ఈ సందర్భంలో మీరు చాలా నిరాశ కూడా చెందుతారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి, లేకుంటే మీ సమస్యలు పెరుగుతాయి. మరోవైపు ఈ వారం ఉద్యోగస్తులు చాలా ముఖ్యమైనది. మీరు ఈ మధ్యకాలంలో కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే ఈ సమయంలో మీరు కార్యాలయంలో మీ స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు. ఈ వారం ఆర్థిక పరంగా మీకు బాగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు పొందొచ్చు. ఇది కాకుండా మీరు ఇంటికి ఏదైనా విలువైన వస్తువును కూడా కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, ఎందుకంటే కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ఇక మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం పని విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. మీ పూర్తి శ్రద్ధ మీ పనిపైనే ఉంటుంది. ఉద్యోగులు ఈ వారం మీరు మీ ఉత్తమమైన దాన్ని అందించడానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులు ఈ వారం ప్రారంభ రోజుల్లో మంచి లాభాలు పొందుతారు. అయితే ఆ తర్వాత మీరు కష్టపడి పని చేయాలి. అలాగే ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో మీ పెండింగ్ పనుల భారం నుంచి బయటపడవచ్చు. ఈ కాలంలో మీరు మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇది కాకుండా మీ ఉన్నతాధికారుల మద్దతు కూడా పొందుతారు. పనితో పాటు ఈ సమయంలో మీరు మీ కుటుంబం కోసం కూడా సమయాన్ని వెచ్చించగలరు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలవడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పిల్లల చదువుకు సంబంధించిన ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్యారంగంలో వారి పనితీరు మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు మంచిగా ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఉద్యోగులు ఈ వారం మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ పై అధికారులతో మీ సాన్నిహిత్యం క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే తప్పును పదే పునరావృతం చేయడం వల్ల ఆఫీసులో మీ స్థానం బలహీనపడుతుంది. మీరు వ్యతిరేకతకు దూరంగా ఉండి మీ పూర్తి దృష్టిని మీ పనిపై పెట్టదే చాలా మంచిది. మీరు సకాలంలో పనులు పూర్తి చేయకపోతే సమస్యలు పెరుగుతాయి. వ్యాపారులు ఈ వారం లాభాలను పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీరు దుస్తులు, సౌందర్య సాధనాల వ్యాపారాలు చేసేవారైతే ఈ సమయం మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ ఇంటి సభ్యులతో కలిసి పండుగను ఘనంగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు ఇంట్లోని పెద్దల నుంచి అద్భుతమైన బహుమతులు కూడా పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఈ సమయం చాలా సరదాగా ఉంటుంది. మీరు ఒకరికొకరు తగినంత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా వారు అప్రమత్తంగా ఉండాలి. ఇక సింహరాశి. సింహరాశి వారు మీరు కానీ పోటీ పరీక్షలు సిద్ధమవుతుంటే విద్యార్థులకి ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీ సమయాన్ని ఎక్కువ చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టండి. మీరు మంచి విజయాన్ని పొందుతారు. మరోవైపు మీరు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ వారంలో మీరు విజయాన్ని పొందుతారు. ఈ వారం ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది. మీరు ఆలోచించకుండా ఖర్చు చేస్తే మీ ఆర్థిక పరిస్థితి ఎక్కువ ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో మీ ఇంటి సభ్యులతో మంచి సమన్వయం పెంచుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే చెడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆవేశపూరిత స్వభావం మీ సంబంధాల్లో చీలికలను తెస్తుంది.
ఇక అదే సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీ ఆందోళన కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారవేత్తలు ఈ కాలంలో చాలా చిన్న ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అయితే మీరు మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఇక ఇదే సమయంలో ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వారు పనుల భారం పెరగడంతో పనులపై దృష్టి సారించడంలో ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈ వారం ఈ రాశి వారికి బాగుంటుంది. ఇక కన్యరాశి వారి ఈ వారం ఆర్థికపరమైన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ హాబీలు కానీ సరదాలు కానీ ఏవైనా ఉంటే వాటిని పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టొద్దు. ఇది మీ భవిష్యత్తు మరియు మీ హాబీలు సరదాలు ఎక్కువగా ఉంటే వాటిపై ఎక్కువ దృష్టి పెట్టొద్దు. దీనివల్ల మీ భవిష్యత్తులో మీ ప్రియమైన వారి భవిష్యత్తును సురక్షితం చేసే సూచనలు అయితే లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా మీరు రుణాలు తీసుకోకుండా ఉండాలి. ఇక వ్యాపారులు పన్ను సంబంధిత విషయాలు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఈ కాలంలో మీరు పెద్ద నష్టాన్ని పొందుతారు. మరోవైపు మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లయితే మీరు విజయం సాధించడానికి బలమైన అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అభివృద్ధి కోసం చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ గురించి శుభవార్తలు వింటారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఇది కుటుంబం లేదా స్నేహితులతో మంచి సమయం పొందే సూచనలు ఉన్నాయి. మీ సంబంధంలో దూరం తక్కువగా ఉంటుంది. మీ ప్రియమైన వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ వారం బాగుంటుంది. ఇక తులారాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. మీరు వివాహం కాని వారైతే ఈ కాలంలో మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందొచ్చు. త్వరలో మీరు వివాహం చేసుకోవచ్చు. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈ కాలంలో పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదం ఈ కాలంలో పరిష్కరించబడుతుంది. ఉద్యోగులైతే ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. మీరు పనిచేస్తూ ఉంటే మీరు అదనపు బాధ్యతలను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు కష్టపడి శ్రద్ధగా పనిచేసేవారైతే అభివృద్ధి సాధిస్తారు. అదే సమయంలో వ్యాపారులు కొత్త వ్యాపార ప్రతిపాదనలపై పని ప్రారంభించవచ్చు. ఆర్థికపరమైన సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం పని విషయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వార ప్రారంభంలో చిన్న సమస్యలు అయితే ఉంటాయి, కానీ క్రమంగా పరిస్థితి సాధారణంగా మారిపోతుంది. మీరు ఉద్యోగం చేసేవారైతే ఈ సమయంలో ఉన్నతాధికారుల దృష్టి మీ పైన ఉంటుంది. అయితే మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మీలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే సమయం ఇది, కాబట్టి కష్టపడి పనిచేయండి. మీరు వ్యాపారం చేసేవారైతే మీ ప్రత్యర్థులు ఈ సమయంలో చాలా చురుకుగా ఉంటారు. మీ ముఖ్యమైన పనిని అడ్డుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఆర్థికపరంగా గత వారం కంటే ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థికపరంగా వ్యతిరేకత ఉంది. మీరు మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ను పాటించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులకు జీతం రావడంలో జాప్యం వల్ల చాలా ఆందోళనకు గురవుతారు. ఇక ఈ సమయంలో వ్యాపారులకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. మీ వంతు ప్రయత్నం చేయండి, త్వరలో దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఈ కాలంలో మీరు కొంతకాలం కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. మీరు పని నిమిత్తం ప్రయాణం చేయవలసి ఉండొచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామికి మీతో చాలా ఫిర్యాదులు ఉంటాయి. మీ విభేదాలు మరింత తీవ్రత అవుతాయి. మీరు మీ ప్రియమైన వారితో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఇక ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇక మకర రాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరోవైపు మీరు అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నట్లయితే ఈ వారం మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాల ప్రేమ అలాగే ఉంటుంది. మీ పట్ల అతని ప్రవర్తన చాలా బాగుంటుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం పెద్ద మెరుగుదల ఉంటుంది. ఇప్పుడు మీరు మతపరమైన పనులకు కొత్త డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇది కాకుండా మీరు అవసరమైన స్నేహితుడికి ఆర్థికంగా కూడా సహాయం చేయవచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మీరు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు. పని విషయంలో ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీరు మీ పని పట్ల చాలా సీరియస్గా ఉంటారు. ఇక వ్యాపారులు తమ ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు కష్టపడాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈ వారం కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు. మీ ఇంట్లో శాంతి ఉంటుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులకు తగినంత సమయం ఇవ్వగలుగుతారు. వారు మీతో ఉన్న అన్ని ఫిర్యాదులను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తగలరు. మీరు ఈ విషయం గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ప్రేమ మరియు మద్దతుతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ కాలంలో ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు అయితే లేవు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇలా ఆలోచించిన తర్వాత మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే త్వరలో మీ కలలన్నీ నిజమవుతాయి. ఉద్యోగులకి ఈ వారం చాలా ముఖ్యమైనది. మీ కెరీర్లో కొత్త మలుపులు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. మానసికంగా మీరు చాలా దృఢంగా సంతోషంగా ఉంటారు ఈ వారం. ఇక మీనరాశి వారు ఈ వారం మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీరు మీ స్వభావంలో వినయాన్ని కాపాడుకుంటే మీరు చాలా సమస్యలను నివారించవచ్చు. లేకపోతే మీ కోపం మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.
ముఖ్యంగా పని పరంగా మీరు ఈ సమయంలో ఓపికగా ఉండాలి. మీరు చేస్తున్న పని అకస్మాత్తుగా క్షీణించే అవకాశం కూడా ఉంది. దీని కారణంగా మీరు చికాకుగా భావిస్తారు. ఇక ఆర్థిక రంగంలో ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది. ఇప్పుడు డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. ఈ వారం ఇంటి వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆస్తి విషయంలో తగాదాలు ఉంటాయి. ఈ కాలంలో మీరు చాలా విషయాల్లో చిక్కుకుపోతారు. దీని కారణంగా మీపై దృష్టి పెట్టడానికి మీకు సమయం దొరకదు. ఇది మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు చాలా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నవి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. ఇవి ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.